వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ మాలవిక మోహనన్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ చిత్రంలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదనే అభిప్రాయం ఉందని, తాను కూడా మొదట అలాగే అనుకున్నానని ఆమె తెలిపారు. కానీ ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. ఈ సినిమాలో నాకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది అని మాలవిక వివరించారు. ది రాజాసాబ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాను. స్టార్ హీరో సినిమాలో అవకాశం అనగానే 2 పాటలు 4-5 సన్నివేశాలకే పరిమితం అనుకున్నాను. కానీ ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలనే. ఈ సినిమాలో నాకు మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది. ఒక కథానాయికకు, అది కూడా తొలి తెలుగు సినిమాలోనే ఇంత మంచి పాత్ర దొరకటం నిజంగా గొప్ప విషయం అని మాలవిక వివరించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, దీనికోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని ఆమె అన్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ చిత్రంలో మాలవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా ఇతర కథానాయకులుగా నటిస్తున్నారు. ప్రభాస్, మాలవిక మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో పాటు కొన్ని భయానక అంశాలు కూడా ఉన్నట్లు సమాచారం.